మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం. ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది హాజరయ్యే వేడుక. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఘనంగా సాగుతోంది. ఇక సోమవారం మహాకుంభమేళా ప్రారంభం సందర్భంగా లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద జరుగుతోంది. ఈ మహాకుంభమేళా 45 రోజుల పాటు సాగనుంది. ఈ 45 రోజుల ఉత్సవాల్లో ఏకంగా 45 కోట్ల మంది దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు హాజరు కానున్నారు. పట్టణంలో అడుగుపెట్టిన చోటు నుంచే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. త్రివేణి సంగమానికి ఇరువైపులా దాదాపు 4000 హెక్టార్లలో సౌకర్యాలు కల్పిస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. నెలన్నర పాటు జరిగే మహాకుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. షాహీ స్నాన్గా పిలిచే పుణ్యస్నానాన్ని ఆచరించడం ద్వారా ఆత్మ శుద్ధవుతుందని, పాపాల నుంచి విముక్తి చెందుతామని నమ్ముతారు. మహాకుంభమేళా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు ఉదయం త్రివేణి సంగమం వద్ద దాదాపు 50 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక మంది ఒక్క దగ్గర సమ్మేళనం అయిన కార్యక్రమంగా రికార్డుల్లోకి ఎక్కనుంది ఈ మహాకుంభమేళా. ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగనున్న ఈ మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్ సర్కార్ను ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయనుంది. మహాకుంభమేళాకు యూపీ సర్కార్ 7,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇక మహాకుంభమేళా ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం రూపంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ భక్తులు 45 కోట్ల మంది కాకపోయినా 40 కోట్ల మందే వచ్చినా, ఒక్కో భక్తుడు 5,000 రూపాయల చొప్పున ఖర్చు చేసినా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ ఖజానాకు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశముందని అంటున్నారు. మరోవైపు భక్తులు 10,000 రూపాయల చొప్పున ఖర్చు చేస్తే మొత్తం 4 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక 2019లో అర్ధకుంభమేళా జరిగింది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి 1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అర్ధకుంభమేళాకు 24 కోట్ల మంది భక్తులు వచ్చారని యూపీ సీఎం ఆదిత్యనాథ్ వెల్లడించారు. 5 ఏళ్ల క్రితం 24 కోట్ల భక్తులు వస్తేనే 1,00,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చినప్పుడు ఇప్పుడది 3 లక్షల కోట్ల రూపాయలు దాటడం అసాధ్యమేమీ కాదని అంటున్నారు నిపుణులు.